మూడుముల బంధం ఎపిసోడ్ 778. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కారు దిగ్గానే తమ కారుకి ఎదురుగా ఉన్న అమృత, రిత్విక్, తరుణ్, నిత్యని చూడగానే వంశీ ఏమీ అర్థం కాక విరాస్ వైపు చూస్తాడు. వాళ్ళని చూడగానే విరాస్కి అర్థమవుతుంది విక్రమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని. ఇంకా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అమృత పరిగెత్తుకుని వచ్చి వంశీని హగ్ చేసుకుని అలాగే ఉండిపోతుంది. వంశీకి ఏమీ అర్థం కాక షాక్ అమృత వైపు చూస్తూ ఉంటాడు. అమృత కొన్ని క్షణాల తర్వాత వంశీకి దూరం జరిగి అన్నయ్య అని పిలవగానే అమృత కళ్ళల్లో కనిపిస్తున్న కన్నీళ్ళకి వంశీకి ఒక క్షణం బాధగా అనిపిస్తుంది. అమృత వెంటనే వంశీ చేతులని పట్టుకుని, నేను నీకు చెల్లిని అవుతానని తెలిసినా కూడా కనీసం నిన్న ఇంటికి వచ్చినా మాతో మాట్లాడాలని అనిపించలేదా అన్నయ్య? కనీసం చెప్పకుండా ఫామ్ హౌస్ నుండి నైటు వెళ్ళిపోయావు. నీ కోసం నేను అన్నయ్య రాత్రంతా వెయిట్ చేశాము. చివరికి నువ్వు వెళ్ళిపోయావని తెలుసుకున్న తర్వాత చాలా బాధపడ్డావు. బావకి కాల్ చేస్తే ఈరోజు నువ్వు అమెరికాకి వెళ్తున్నావని చెప్పారు. కనీసం అమెరికాకి వెళ్ళేటప్పుడైనా నిన్ను కలవాలని అనిపించి నేను అన్నయ్య ఇక్కడికి వచ్చాము. ప్లీజ్ అన్నయ్య, ఎవరో చేసిన తప్పుకి నువ్వు ఎందుకు మాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నావు? వాళ్ళు చేసిన తప్పుకి మాకు ఎటువంటి సంబంధం లేదు కదా. ఎందుకు నీకు ఈ చెల్లితో కూడా మాట్లాడాలని అనిపించడం లేదా అని అమృత కన్నీళ్లతో అడుగుతుంటే వంశీ చిన్నగా నవ్వుతూ అమృత కన్నీళ్ళని తుడిచి, నాకు మీపై ఎందుకు కోపం ఉంటుంది అమృత? నువ్వే చెప్పావు కదా ఎవరో చేసిన పని వల్ల మాపై కోపం ఎందుకు అని. నేను ఎప్పుడు కూడా ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరికి శిక్ష వేయను. నేను నిన్న నైటు హడావిడిగా వచ్చాను, అందుకే ఎవరికి చెప్పలేదు. అంతే తప్ప నాకు నీపై ఎటువంటి కోపం లేదు అమృత. ప్లీజ్ నువ్వు ఏడవకు. నాకు వైష్ణవి సిస్టర్ కాదు, నువ్వు కూడా చెల్లివే అవుతావు. ప్లీజ్ ఇంకెప్పుడు నీ కళ్ళల్లో నా వల్ల కన్నీళ్ళు అస్సలు చూడకూడదు, అర్థమైందా అని అనగానే అమృత చిన్నగా నవ్వుతూ, అయితే నీకు మాపై కోపం లేదు కదా? మనకి తెలియకుండానే మనం చాలా కాలం దూరంగా ఉండిపోయామన్నయ్య. కానీ ఇప్పుడు మనకంటూ రక్త సంబంధం ఉందని తెలియగానే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా అన్నయ్య? నువ్వు రాధా పెద్దమ్మ కొడుకువి, ఇంకా వైష్ణవి అక్క నాకు సొంత అక్క అవుతుంది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని అమృత అంటుంటే తరుణ్ వచ్చి వంశీని హక్ చేసుకుని, సారీ వంశీ, ప్లీజ్ జరిగిపోయింది మర్చిపోమని చెప్పను. ఎందుకంటే పెద్దమ్మ విషయంలో జరిగింది చిన్నది కాదు కాబట్టి. అలా అని మమ్మల్ని దూరం పెట్టుకో అని అనగానే వంశీ తరుణ్ షోల్డర్పై చేతిని వేసి, అలాంటిది ఏమీ లేదు తరుణ్, చెప్పాను కదా నాకు మీపై ఎటువంటి కోపం లేదు. నేనే కొంచెం హడావిడిలో అమెరికాకి వెళ్ళడం వలన మీతో కాంటాక్ట్ అవ్వలేకపోయాను అంతే అని అనగానే, ఎప్పుడొస్తావు వంశీ అని అడుగుతాడు తరుణ్. చెప్పలేను తరుణ్, టైం పట్టొచ్చు, కొంచెం అర్జెంట్ వర్క్, చాలా ఇంపార్టెంట్. ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ తొందరలో ఇండియా రావడానికి ప్రయత్నిస్తాను అని అనగానే నిత్య వంశీ దగ్గరికి వచ్చి, తన్వి జాగ్రత్త అన్నయ్య, ప్లీజ్, తను నేను ఎప్పటి నుండో స్నేహితులం. తను అంత త్వరగా నోరు తెరిచి ఏది అడగదు, కానీ తన్వికి నువ్వంటే ప్రాణం. తప్పకుండా నిన్ను బాగా చూసుకుంటుంది. అలాగే నువ్వు కూడా తన్విని జాగ్రత్తగా చూసుకుంటావని తెలుసు. కానీ ఎంతైనా తను నాకు ఫ్రెండ్ కదా, అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. తన్వి జాగ్రత్త అన్నయ్య అని అనగానే వంశీ చిన్నగా నవ్వుతూ, తప్పకుండా తన్వి నా బాధ్యత నిత్య, నువ్వెక్కువ నీ ఫ్రెండ్ గురించి టెన్షన్ పడకు అని అనగానే నిత్య తన్వి దగ్గరికి వెళుతుంది. తన్వి వెంటనే నిత్యని హక్ చేసుకుని, ఐఎమ్ సారీ అని అనగానే, కనీసం నిన్న నైటు నాకు చెప్పకుండా వచ్చేసావు కదా. అరే అన్నయ్య నువ్వు కలిసి అమెరికాకి వెళ్తున్నారంటే నేనేమన్నా అడ్డు చెప్తానని అనుకున్నావా అని నిత్య చిన్నగా నవ్వుతూ అంటుంటే, అది అసలు టైం లేదు నిత్య, అందుకే హడావిడిగా వంశీ సార్ నేను ఫామ్ హౌస్ నుండి బయటికి వచ్చేసాము. నీకు కాల్ చేసి చెప్పాలని అనుకున్నాను కానీ బట్ కుదరలేదు అని అనగానే, సర్లే ఏంటి సడన్గా అమెరికా ప్రయాణం పెట్టుకున్నారు? జంటగా వెళ్తున్నావు, ముగ్గురుగా తిరిగి రావు కదా అని నిత్య తన్వి చెవిలో అల్లరిగా అంటుంటే తన్వి చిరుకోపంగా నిత్య వైపు చూస్తుంది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా నువ్వు? అరే వంశీ సార్కి అక్కడ ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది. వంశీ సార్ని అలా ఒంటరిగా పంపించడం నాకు అస్సలు ఇష్టం లేదు.
ఎందుకంటే విరాస్ అన్నయ్య ఇక్కడే ఉన్నారు. అలాగే వైష్ణవి వదిన కూడా ఇక్కడే ఉంది. మరి వంశీసాన్ని ఎవరు చూసుకుంటారు? అందుకే నేను కూడా సార్తో అమెరికాకి వెళ్తున్నాను. అంతే తప్ప నువ్వు అనుకున్నది అస్సలు కాదు అని తన్వి చెప్పగానే సరదాగా అన్నాను. నీ గురించి నాకు తెలీదా? ముద్దు పెట్టుకుంటేనే అన్నయ్యకి 2 రోజులు మాట్లాడకుండా ఉన్నావు. ఇంక నీ విషయంలో వంశీ అన్నయ్య రిస్క్ చెయ్యట్లే అని నిత్య అల్లరిగా అంటుంటే తన్వి నిత్య చెవిని మెలిపట్టి నీకు బాగా ఎక్కువైంది. అమెరికా నుండి వచ్చిన తర్వాత చెప్తా నీ పని అని అనగానే నిత్య వెంటనే తన్విని హగ్ చేసుకుని జాగ్రత్తరా, ఫోన్ చేస్తూ ఉండు అని అనగానే తన్వి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నేను కాదు, నువ్వు జాగ్రత్త. అయినా మా అన్నయ్య ఉన్నాడు కదా నిన్ను బాగా చూసుకోవడానికి అని అంటుంటే చాలే మీ అన్నయ్య గురించే చెప్పుకోవాలి అని నిత్య నవ్వుతూ అంటుంటే నాకేమైంది అన్న వాయిస్కి నిత్య తన్వి ఇద్దరు కూడా వెనక్కి తిరిగి చూడగానే అక్కడ సంతోష్ ఉంటాడు. అరే, మార్నింగ్ వెళ్తున్నామని చెప్పారు కానీ కనీసం నన్ను లేపాలని నీకు కొంచెం కూడా అనిపించలేదా అని సంతోష్ చిరుకోపంగా నిత్యని చూసి అంటుంటే హలో, నేను నీ రూమ్కి వచ్చాను. తమరే గురకపెట్టి మరీ నిద్రపోతున్నారు. అందుకే నేను రూమ్లో నుండి బయటకు వచ్చేసాను అని నిత్య అనగానే తన్వి చిన్నగా నవ్వుకుంటుంది. నీ పని తర్వాత చెప్తానని సంతోష్ వంశీ దగ్గరికి వెళ్ళి వంశీని హక్ చేసుకుని కొన్ని రోజుల్లోనే మనిద్దరం రూమ్మేట్స్గానే కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్గా కూడా అయిపోయాము. నువ్వు వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వంశీ అని అనగానే వంశీ కూడా సంతోష్ షోల్డర్ చుట్టూ చేతిని వేసి థ్యాంక్ యూ సంతోష్ అని అంటాడు. ఇంకా రిత్విక్ కూడా వంశీకి సెండ్ ఆఫ్ ఇవ్వగానే అమృతని జాగ్రత్తగా చూసుకో రిత్విక్. ఒకప్పుడు నా చెల్లెలు వైష్ణవిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు. నాకు వైష్ణవి ఎంతో అమృత కూడా అంతే. తనని జాగ్రత్తగా చూసుకుంటావని నాకు తెలుసు అని అనగానే తప్పకుండా మీ చెల్లెల్ని నేను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను అని రిత్విక్ చిన్నగా నవ్వుతాడు. ఇంకా తన్వి మరియు వంశీ, హుస్సేన్ ముగ్గురు కూడా అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి అక్కడ నుండి ఫ్లైట్ ఎక్కుతారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. తరుణ్ విరాస్ దగ్గరికి వచ్చి వైష్ణవి సిస్టర్ ఎలా ఉంది విరాస్ సార్ అని అడగగానే పర్వాలేదు, బట్ కొంచెం డిస్టర్బ్లో ఉంది అని చెప్తాడు విరాస్. ఒకసారి మేమందరం సిస్టర్ని కలవాలని అనుకుంటున్నాం విరాస్ సార్ అని చెప్పగానే ఓకే తరుణ్, కానీ ఈరోజు వద్దులే. నిన్నే ఆయన ఇష్యూకి తను చాలా డిస్టర్బ్ అయింది. మీరందరూ టుమారో రండి అని చెప్పగానే సరే అని చెప్పి ఇంకా అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా విరాస్, విలియమ్స్ కూడా తమ ఫ్లాట్కి స్టార్ట్ అవుతారు. వంశీ తన్వి ఫ్లైట్ ఎక్కిన తర్వాత వంశీ సీట్లో కూర్చోగానే తన్వి కూడా వంశీ పక్కనే ఉన్న సీట్లో కూర్చుంటుంది. వంశీ తన్వి వైపు చూస్తూ ఏమైంది, డల్గా ఉన్నావు అని అంటుంటే ఏమీ లేదు వంశీ సార్, అందరినీ వదిలి వెళ్తుంటే కొంచెం బాధగా ఉంది. కొన్ని రోజుల్లోనే అందరూ చాలా ఎక్కువగా అలవాటు అయిపోయారు అని అనగానే పోనీ ఫ్లైట్ ఆపమని చెప్పనా అని వంశీ చిన్నగా నవ్వుతూ అంటుంటే తన్వి భయంగా వంశీ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది. నువ్వే కదా డల్గా ఉన్నావు, అందుకే ఫ్లైట్ ఆపితే మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని వంశీ అనగానే ఇది మరీ బాగుంది. ఎవరైనా ఊరు వెళ్ళేటప్పుడు కొంతమందిని మిస్ అవుతాం కదా, అలాగే నాకు కూడా వాళ్ళని మిస్ అయిన ఫీలింగ్ అనిపించింది. అంతేకాని మిమ్మల్ని వదిలేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తానని చెప్పలేదు. నాకు అందరికంటే మీరే ముఖ్యం అని వంశీ షోల్డర్పై తన తలని పెట్టగానే వంశీ చిన్నగా నవ్వుతూ సరదాగా అన్నాను, మనం అమెరికాకి వెళ్ళేటప్పటికి చాలా టైం పడుతుంది. నువ్వు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటే తీసుకో అని చెప్పుకొని వద్దు సార్, రేపటి నుండి మళ్ళీ మీరు బిజీ అయిపోతారు. ఈరోజు మీతో ఇలా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. పడుకుంటే టైం ఇట్టే గడిచిపోతుంది. అందుకే నాకు మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అని అనగానే ఇంకా వంశీ నవ్వుతూ తన్వితో మాటల్లో పడిపోతాడు. వైష్ణవికి ఉదయమే మెలకు రాగానే నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. తనని భద్రంగా పడుకుని ఉన్న విక్రమ్ని చూడగానే వైష్ణవి తలపైకెత్తి కొన్ని క్షణాలు విక్రమ్ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో తనకి వంశీ అమెరికాకి వెళ్తాడన్న విషయం గుర్తుకు రాగానే వెంటనే విక్రమ్ చేతుల నుండి విడిపించుకుని నెమ్మదిగా రూమ్లో నుండి బయటకొచ్చి వంశీ రూమ్లోకి వెళ్ళి చూడగా అక్కడ లగేజు అలాగే వంశీ కనిపించకపోయేసరికి వైష్ణవి అలాగే షాక్లో ఉండిపోతుంది. ఇంతలో వంశీ రూమ్లో టేబుల్ పైన ఉన్న లెటర్ పైన వైష్ణవి చూపు పడగానే వైష్ణవి వెళ్ళి ఆ లెటర్ని ఓపెన్ చేసి చూస్తుంది. అది వంశీ వెళ్ళేటప్పుడు తన కోసం రాసిన లెటర్ అని
తెలుస్తుంటే వైష్ణవి లెటర్ని చదవడం మొదలు పెడుతుంది. స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ పార్ట్లో వైష్ణవి విక్రమ్ని, వసు విరాజ్ని ఎలా ఆడుకుంటారో చూద్దాం.